గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ట్రంప్ దెబ్బకు మార్కెట్లు డమాల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. భారత్ సహా పలు దేశాల్లో సూచీల పతనం, దేశీయంగా 14 లక్షల కోట్ల సంపద ఆవిరి. ప్రపంచ స్టాక్ మార్కెట్లకు ట్రంప్ దెబ్బ భారీగా తగిలింది. మదుపరులకు మరొక బ్లాక్ మండే నమోదైంది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. సూచీలు, షేర్లదారులు అనూహ్య రీతిలో కొప్పుకోలే. ఒక్క రోజులోనే మదుపరుల సంపద 14 లక్షల కోట్ల మేర ఆవిరైంది. గత 10 నెలల్లోనే ఒకరోజు భారీ నష్టం ఇది. కొంతకాలంగా మన స్టాక్ మార్కెట్లు దిద్దుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మార్చి ఆఖరి వారంలో కాస్త కోలుకున్న మళ్లీ భారీగా నష్టపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించడం, దానికి ప్రతిగా చైనా ఆరోప దేశాలు ప్రతీకార సుంకాలు విధించడంతో వాణిజ్యోద్ధం ప్రారంభమైంది అన్నటువంటి ఉద్దేశంతో ఇది జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వంట గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంపు. వంట గ్యాస్ సిలిండర్ ధరను చమురు సరఫరా కంపెనీలు 50 రూపాయలు చొప్పున పెంచినట్టు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం వెల్లడించారు. ఉజ్వల సాధారణ విభాగ వినియోగదారులకు వంట గ్యాస్ ధరలు పెరిగాయని తెలిపారు. సాధారణ వినియోగదారులకి ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర 803 నుంచి 853 రూపాయలకు పెరిగింది. ఉజ్వల పథకం కింద సిలిండర్ ధర 503 రూపాయల నుంచి 553 రూపాయలకు చేరింది. ఈ నెల 8వ తేదీ ప్రారంభం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి. విజయవాడలో వంట గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర 825 రూపాయలు అయితే ఇప్పుడు 875 రూపాయలు అవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆరోగ్య భాగ్యం అంటూ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్, రాష్ట్రమంతా డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్లు, మొబైల్ వాహనాలతో ఇంటి దగ్గరే 25 రకాల వైద్య పరీక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానాలు పీపీపీలో కనీసం 100 నుంచి 300 పడకలతో మల్టీ స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం 70 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయని, మిగతా 105 చోట్ల ప్రాధాన్య క్రమంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో అవసరమైన రాయితీలు ప్రభుత్వం అందజేస్తుందని సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో సీఎం తెలిపారు. స్థలం రాయితీపై ఇస్తాం, మారుమూల వెనుకబడిన ప్రాంతాలు ఏర్పడే ఆసుపత్రికి ఎక్కువ రాయితీలు అందజేస్తాం. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 50% రోగులను ఆసుపత్రికి పంపుతాం, అవుట్ పేషెంట్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం వివరించారు. రాష్ట్రంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో 80% మంది గుండె జబ్బులు, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వంటి 10 ప్రధాన రోగాలతో సతమతమవుతున్నారని తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు, వ్యాయామం ద్వారా వ్యాధుల్ని ముందే నివారించేందుకు ఆసుపత్రుల్లో రోజుల తరబడి గడపాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే వైద్యుల సలహాలు అందజేస్తూ రియల్ టైంలో పర్యవేక్షించేందుకు ఆసుపత్రులు మెరుగైన చికిత్స అందజేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మన్యంలో అడవి తల్లి బాట, 1000 కోట్లతో రోడ్లు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో వెచ్చించింది 92 కోట్లే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమికి మన్యంలో ఓట్లు రాలేదు, మాకు మన భేదం లేదు, ఎవరు ఏ పార్టీ వారిని అభివృద్ధికి అడ్డంకి కాకూడదని అనుకున్నాం, మీరు ఓటు వేయకపోయినా మీ ప్రాంతంలో 1000 కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అడవి తల్లి బాట పేరుతో 1005 కోట్లతో రోడ్ల పనులకు అల్లూరు సీతారామరాజు జిల్లా దుమ్రిగూడ మండలంలో సోమవారం ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం దుమ్రిగూడలో బహిరంగ సభలో మాట్లాడి, గత ప్రభుత్వం మీ ఓటుకు విలువ ఇవ్వలేదు, వాళ్ళు మీ ప్రాంత రోడ్ల కోసం 5 ఏళ్లలో కేవలం 92 కోట్లే ఖర్చు చేసిన, మేము అధికారంలోకి రాగానే గిరిజనుల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళగా 49 కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడు కేంద్ర సహకారంతో 1000 కోట్లతో 1069 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తున్నాం, మరో 576 గ్రామాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాజధాని నిర్మాణానికి 4285 కోట్లు విడుదల. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణం నుంచి 25% నిధులు కేంద్రం విడుదల చేసింది. 2 బ్యాంకులు కలిపి రుణం ఇచ్చేందుకు సిఆర్డీతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిస్తే తొలి విడత సొమ్ముకి తన వాటా 750 కోట్లు కలిపి 4285 కోట్లను కేంద్రం విడుదల చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆలంబనగా ఆత్మీయ గృహాలు, పిల్లలెక్కడో అమ్మా నాన్న మరెక్కడో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడపడం, తమ పనులు చేసుకోలేని అశక్తితో వృద్ధాశ్రమాలతో అల్లాడిపోవడం ఇదంతా గతం. ఇంటికి మించిన సదుపాయాలతో, అయిన వారికి మించిన ఆప్యాయతతో అనుక్షణం కనిపెట్టి చూసుకునే ఆత్మీయులతో నవతరం హోములు స్వాగతం పలుకుతూనే కాస్తంత ఆర్థిక స్థోమతుండే రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా గడపాలనుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇవి ఆనందాల పొదరిల్లే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోలవరం బనకచెర్ల అనుసంధానంతో తెలంగాణకు ఎలా నష్టం, వరజలాల ఆధారంగానే ఈ ప్రాజెక్ట్, డిపిఆర్లు ఇవ్వకుండా మీరు ప్రాజెక్టులు కట్టలేరా, గోదావరి బోర్డు భేటీలో ఏపీ అధికారుల ప్రశ్నలు, సర్వసభ్య సమావేశంలో వాడివేడి చర్చ, ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ సంసిద్ధత, పోలవరం బనకచెర్ల అనుసంధానం, గోదావరి బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత తదితర అంశాలతో సోమవారం గోదావరి బోర్డు సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. గోదావరి వరద జలాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఏపీ అధికారులు తెలంగాణ వాదనను ప్రశ్నించారు. బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన సమావేశంలో ఏపీ నుంచి జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఎం వెంకటేశ్వర, అంతరాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్రావు, తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఏఎన్సీ అనిల్ కుమార్, బోర్డు కార్యదర్శి అలగేసిన ఇతర సభ్యులు, ఇరు రాష్ట్రాల జెన్కో అధికారులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
లేకపోతే 4 ఏళ్లలో యాతన కూటమితో స్వాంత్వన అంటూ వైకాపా హయాంలో పనులు చేసిన అనేక మంది గుత్తేదారులు బిల్లులు అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి అధికారులకు వచ్చిన తర్వాత వారి బాధలు వింటూ న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతుందనడానికి ఉదాహరణ ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చంద్రేడుకు చెందిన గుత్తేదారు మద్దిపూడి వెంకట్రావు 2021లో రహదారుల భవనాల శాఖకు సంబంధించి రాజమహేంద్రవరంలో 18 లక్షలు పనులు చేశారు. ఇంతలో కోవిడ్ బారిన పడి ఆయన మృతి చెందారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు గుత్తేదారు భార్య పేరిట బిల్లులు అప్లోడ్ చేసి దాదాపు 4 ఏళ్లు నిరీక్షించిన జగన్ జమానాలు న్యాయం జరగలేదు. ఇంతలో ప్రభుత్వం మాటంతో బిల్లులు మంజూరు అవుతాయా లేదా అనే ఆందోళన నెలకొంది. అయితే ప్రభుత్వం బకాయి బిల్లులు మంజూరు చేయడంతో మార్చి 31 గుత్తేదారు భార్య ఖాతాలో 18 లక్షలు జమ అయ్యాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. తమ కుటుంబానికి సీఎం చంద్రబాబు చేసిన మేలు మరవలేవని వెంకట్రావు మేనమామ ఎండ్రు రామారావు తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది 18 లక్షల రూపాయలకే, అది కూడా ఆ డబ్బులు కాంట్రాక్ట్కే. ఇప్పుడు వాళ్ళు అప్పులు పాలై ఉంటారు పాపం. ఇంకొకటి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే వైసీపీ హయాంలో బిల్లు క్లియర్ చేశారని చెప్పారు. మరి తెలుగుదేశం హయాంలో బిల్లులు క్లియర్ చేయకపోవడమే వల్లే కదా అటు కోర్టులకు కూడా వెళ్ళింది జగన్ హయాంలో. అవి జగన్ వచ్చాక కొన్ని క్లియర్ చేశారు కదా, ఆసుపత్రులకు పెట్టిన బకాయిలు, స్కూళ్ళకు పెట్టిన బకాయిలు, కాలేజీలకు పెట్టినటువంటి బకాయిలు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాకపోతే మన వాళ్ళు అధికారంలో ఉంటే అందులో ఒకటి చేస్తే 18 లక్షల రూపాయల చెల్లింపు గురించి 3 కాలంలో వార్త రాసుకొచ్చారు. అదే అంతకుముందు చేసినటువంటిది రాయరు. అదే ఇక్కడ స్పెషాలిటీ నడుస్తూ ఉంది. లేకపోతే మహాసూర్యవందనం అంటూ 21,850 మంది గిరిజన విద్యార్థులు హాజరు. వరల్డ్ రికార్డు యూనియన్ సంస్థ గుర్తింపు గిరిజనాశ్రమ పాఠశాలల్లో 21,850 మంది విద్యార్థులు ఒక చోట పాల్గొని మహాసూర్యవందనం చేశారు. ఈ కార్యక్రమానికి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకలో ఈ వేదికైంది. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాయణ ప్రారంభించారు. అరకలోయ పాడేరు డివిజన్ల పరిధిలోని 60 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఒకేసారి 108 రకాల సూర్య నమస్కారాలను 108 నిమిషాల్లో పూర్తి చేశారు. వరల్డ్ రికార్డ్ యూనియన్ సంస్థ ఈ కార్యక్రమాన్ని రికార్డు చేసి ధృవపత్రం అందజేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఈ పాపం ఎవరిది పవన్ అంటూ విశాఖలో డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు. ఉదయం 7 నుంచి రోడ్లపై కూటమి నాయకుల హంగామా. 2 గంటలకు పైగా నిలిచిపోయిన వాహనాలు, ట్రాఫిక్లో చిక్కుకున్న విద్యార్థులు, జేఈఈ మెయిన్కి ఆలస్యం, 23 మందిని పరీక్షకు అనుమతించని నిర్వాహకులు, కన్నీటి పర్యంతమైన పిల్లలు, తల్లిదండ్రులు. జేఈ రాసి ఉన్నత స్థాయిలో నిలవాలన్న నా కళ. దీనికోసం చాలా కష్టపడ్డా. మా ఇంటి నుంచి చినముషిరివాడ అంటే కంచెరపాలని చినముషిరివాడకి ఎంత ట్రాఫిక్ ఉన్నా 34 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఎన్ఈడి కొత్త రోడ్డుకు వచ్చేసరికి చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడి నుంచి చినముషిరివాడ చేరుకోవడానికి 45-50 నిమిషాలు పట్టింది. 2 నిమిషాల ఆలస్యంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోయా. నా కళ చెదిరిపోయింది అంటూ బొడ్డు జస్వంత్ జేఈ విద్యార్థి కంచెరపాలనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ట్రంప్ ట్రేడ్ వార్, ఆపై మాంద్యం భయాలు, మార్కెట్లు బగబగా. ఒకే రోజు మన ఇన్వెస్టర్ల సంపద 14 లక్షల కోట్ల ఆవిరి. ప్రపంచవ్యాప్తంగా రెడ్ సిగ్నల్. ఆసియా మార్కెట్లు అతలాకుతలం. 4,000 పాయింట్లు పడి దాదాపు సగం కోలుకున్న సెన్సెక్స్. భారత స్టాక్ మార్కెట్లు సైతం 3% వరకు క్షీణత. చమురు, బంగారం ధరలు కూడా భారీగా పతనం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అమెరికా అధ్యక్షుడు 2వ గెలిచిన ట్రంప్ ప్రపంచ ఆర్థిక మార్కెట్లో సృష్టిస్తున్న బగబగలు చల్లారడం లేదు. ప్రతి దేశాన్ని కాళ్ళబేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్ మార్కెట్లోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్నాయి. కెనడా సహా పలు దేశాల అధినేతలు ట్రంప్తో చర్చలకు వెళ్తున్నట్టు ఇప్పటికే ప్రకటించగా చైనా దిగిరాలేదు. పైగా చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచడంతో ట్రంప్ బెదిరింపులకు దిగారు. వాటిని ఉపసంహరించుకోకపోతే మరో 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. సోమవారం అమెరికా మార్కెట్లు మొదట్లో కోలుకున్నట్టు కనిపించిన ఈ ట్రేడ్ వార్ భయాలతో మళ్లీ భారీ పతనం తీసుకే కదిలే. మరొక ట్రంప్ చర్యలతో ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశాలు 60% చేరినట్టు ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి. దీంతో భారత్ సహా ప్రపంచ మార్కెట్లను సోమవారం భారీ పతనాన్ని చూస్తే సెన్సెక్స్ తొలుత 4,000 పాయింట్ల వరకు పడిపోయి నష్టపోయిన చివరికి కాస్త కోలుకుని 2,226.79 పాయింట్ల వద్ద ముగిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆక్వా ఆక్రందన పట్టదా అంటూ సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ జగన్. రైతన్నలు తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? రోజు రోజుకి ధరల పతనం అవుతున్నా స్పందించరా? కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకోవడం సమంజసమేనా? టీడీపీ నేతలు సిండికేట్గా మారి రైతులు దోచుకు తింటున్నారు. అమెరికా టారిఫ్ పేరుతో రైతులను దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఎప్పటికైనా కళ్ళు తెరిచి రొయ్యలకు ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి. కూటమి సర్కార్ గద్దెనెక్కాక ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు. మా హయాంలో కోవిడ్ వేళ ఆక్వా రైతులకు బాసటగా నిలిచాం. రాష్ట్ర చరిత్రలో తొలిసారి రొయ్యలకు ధరలు నిర్ణయించాం. ఆక్వా జోన్ పరిధిలో 54,000 కనెక్షన్లకి ₹1.5 యూనిట్ కరెంట్ అందించామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జీఎస్టీపీపై ఇన్ని బోగస్ మాటలా బాబు. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్. 2024-25 మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16%. జీఎస్టీపీలో ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీయమైన. రాష్ట్ర విశాల ప్రయోజనాలు, విశ్వసనీయతను కాపాడేందుకు అతి అంచనాలను సరిదిద్దుకోండి అంటూ
ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో గత ఆర్థిక సంవత్సరం 2024-25లో మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16% మాత్రమే నమోదైతే రాష్ట్ర స్థూలోత్పత్తి జీఎస్టీపీ ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీయమైన అని సీఎం చంద్రబాబుని ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంకెలను ఎవరైనా ఆర్థికవేత్త లోతుగా పరిశీలిస్తే మీ ప్రభుత్వం మొదటి ఏడాది పనితీరు ఆర్థిక రాజకీయాలను కప్పిపుచ్చేందుకు జీఎస్టీపీ వృద్ధి రేటు పెంచారని వాస్తవం వెల్లడవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రం విశ్వసనీయతను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలు ప్రతిష్ట విశ్వసనీయతను కాపాడేందుకు జీఎస్టీపీలో అతిగా వేసిన అంచనాలు సరిదిద్దుకోవాలని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే హైకోర్టు చెప్పిన ససేమిరా అంటూ కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లిలో టీడీపీ నేతలు అరాచకం. గత ఏడాది ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ కుటుంబాలపై దాడులు, ఊరి నుంచి 37 మందిని తరిమేసిన టీడీపీ నేతలు 10 నెలలుగా వీరంతా అజ్ఞాతంలోనే హైకోర్టును ఆశ్రయించిన 32 మంది బాధితులు గ్రామంలోకి వెళ్లేలా పోలీసులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు. పోలీసు బందోబస్తుతో గ్రామానికి చేరుకున్న బాధితులు అయినా వారిపై టీడీపీ శ్రేణుల రాళ్లదాడి, ఇరు వర్గాలతో పోలీసులు చర్చలు, చివరికి 27 కుటుంబాలకు అనుమతి, గ్రామాన్ని వీడిన మిగతా బాధితులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పీపీపీ విధానంలో హాస్పిటల్స్ లేని నియోజకవర్గాల్లో 100 నుంచి 300 పడకలతో ఏర్పాటు, 10 ఏళ్లు వైబిలిటీ గ్యాప్, 50% ఆరోగ్యశ్రీ రోగులను పంపిస్తాం, అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేస్తాం, 10 వ్యాధులకు ఒకరు చొప్పున ఆ రంగాల్లో డాక్టర్ సలహాదారుగా నియమిస్తాం, నలుగురున్న కుటుంబం నెలకు 600 గ్రాముల ఉప్పు, 2 లీటర్ల నూనె, 3 కేజీలు పంచదార వాడాలి. జీఎస్టీపీ పెరగడంతో అప్పులు ఎక్కువ చేసుకునే వీలుంది, దాంతో అభివృద్ధి చేస్తే ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి ఆదాయం వస్తుంది. ఆక్వాపై ఏం చేయాలో ఆలోచిస్తాం, క్రాప్ హాలిడే ఒక ఆలోచన. ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నిలిపివేశాయి, వాటికి ఆక్సిజన్ ఇవ్వాలి కానీ డబ్బులు లేవంటున్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వ్యాధులు, జీఎస్టీపీపై సీఎం ప్రజెంటేషన్. కుక్క గరిస్తే పిల్లరిస్తే సీఎం ఏం చేస్తారు? విలేకరుగా నీకు బాధ్యత లేదా? P4లో మంత్రులు ఎంతమందిని దత్తత తీసుకున్నాను అడిగినందుకు సీఎం చంద్రబాబు అసహనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భారీగా జిల్లా జడ్జీల బదిలీ, 54 మందికి స్థానచలనం. విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి హిమబిందు బదిలీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం. ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జిగా జి భూపాల్ రెడ్డి, ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు జడ్జిగా ఏ అనిత, కర్నూలు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా శోభారాణి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అవిశ్వాస తీర్మానంపై 9నే ఓటింగ్ చేపట్టాలి, సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వైఎస్ఆర్సీపీ నేతల వినతి. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో ఈ నెల 9న జరగనున్న కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించేందుకు టీడీపీ కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని, కానీ ఆ రోజున అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీసీఎల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు సోమవారం రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆధార్ సేవల్లో మనమే టాప్ అంటూ గత 3 ఏళ్లుగా ప్రతి నెల గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తూ అందజేస్తున్న ఆధార్ సేవలకు గుర్తింపుగా కేంద్రం రాష్ట్రానికి అవార్డులు ప్రకటించింది. చిన్నపిల్లలకు కొత్తగా ఆధార్ నమోదులో ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేసింది. వయోజనుల ఆధార్ నమోదు పరిశీలన ప్రక్రియలోనూ ఏపీ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. మంగళవారం ఢిల్లీలో జరిగే ఆధార్ సంవిధ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల అధికారులు ఆయా కేటగిరీల పురస్కారాలను అందుకోబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి మహాపతనం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు వెంటాడుతున్న వ్యాధులు అన్నటువంటి చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఏపీలో అణుజలాంతర్గామి స్థావరం అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో నేవీ ప్రత్యామ్నాయ బేస్, విశాఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రహస్య కేంద్రం 2026లో ప్రారంభించేది కేంద్ర ప్రణాళిక. ఐఎన్ఎస్ వర్షాల భాగంగా తూర్పు తీరంలో ఏర్పాటు, 670 హెక్టార్ల అటవీ భూమి కేటాయింపు, అణుజలాంతర్గాములు యుద్ధ నౌకల కోసం నిర్మాణం, ఇక్కడ 12 సబ్మెరైన్లను డాక్ చేసుకునే అవకాశం, భూగర్భ సొరంగాలు బంకర్లతో ఇన్నర్ ఔటర్ హార్బర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు ఇది రహస్య స్థావరం అని చెప్పి బహిరంగంగా పేపర్లో వార్త రాయడం ఏంటో నాకు అర్థం కాదు. లేకపోతే అడవి తల్లికి బాటలు అంటూ డోలీ మోతల రహిత మన్యమే లక్ష్యం, గిరిజన బిడ్డల మేలు కూటమి కట్టుబడింది, మాకు ఓట్లు ఎగిపోయిన ప్రగతి చర్యలు. గిరిజన ప్రాంతాల రోడ్లకు నిధులు అడిగితే 24 గంటల్లో 49 కోట్లు మంజూరు చేసిన సీఎం. వైసీపీ హయాంలో ఏపీలో కేవలం 92 కిలోమీటర్ల రోడ్లు, ఏడాదిలోనే 1069 కిలోమీటర్ల రహదారులు నిర్మించాం, అరకులోని పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆక్వాపై కమిటీ ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం, భవిష్యత్ ప్రణాళికపై సూచనలు, 100 కౌంటుకు 220 తగ్గకుండా కొనండి, సాగుకు ఫ్రెష్ వాటర్ ఇస్తాం, ఇతర దేశాలతో చర్చించేలా కేంద్రంతో మాట్లాడుతూ ఆక్వారంగ భాగస్వాములతో సీఎం సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మరింతగా సుపరిపాలన అంటూ 10 మంది నిష్ణాతులతో సలహా మండలి, జూన్ 12 కల్లా వాట్సాప్లోని అన్ని డిజిటల్ సేవలు
రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు సలహా మండలిని ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో సభ్యులుగా బిల్గేట్స్ ఫౌండేషన్, మద్రాస్ ఐఐటి ఇతర ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణులు ఉంటారని వెల్లడించారు. సోమవారం వెలగపూడి సచివాలయం రియల్ టైం గవర్నెన్స్పై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మరింత మేలు చేసేలా సుపరిపాలన అందించేందుకు ఇంకా చేపట్టాల్సిన అంశాలపై సలహా మండలి అధ్యయనం చేసి సలహాలు సూచనలు ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సేవలు కావాలన్నా ఆన్లైన్, డిజిటల్, మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ను వినియోగించుకుని సేవలు పొందొచ్చని చెప్పారు. జూన్ 12 కల్లా ప్రభుత్వం డిజిటల్ రూపంలో అందించగలిగే సేవలన్నింటినీ వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. దీనికి అనుగుణంగా ఆర్టీజీఎస్లో డేటాను అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం 254 ప్రభుత్వ సేవలను మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్లో అందిస్తున్నామని, వాటిని 1000కి పైగా పెంచాలని ఆదేశించారు. ఓరకల్లు డ్రోన్ సిటీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి రేట్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలవడంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేసును అధికారులు ముఖ్యమంత్రి అభినందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.